యేసుక్రీస్తు ప్రభువారిని పాటల ద్వారా గణపరుస్తూ వచ్చినాము. అలాగే తిరిగి మరి వాక్యానుసారముగా ఆత్మతో సత్యముతో మన తండ్రిని మన రక్షకుని మనం ఆరాధిస్తూ వస్తాము. అందుకు పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలోనికి వెళుతూ వస్తాం. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం 11 నుంచి 14 వరకు కలిసి చదువుకుంటూ వస్తామండి. లేఖ భాగములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనం ఇక్కడ గమనించినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనెవరంట? ప్రభు అయిన క్రీస్తు, అంటే రక్షకుడు. మరి యేసు అనగా అర్థము రక్షకుడు, అంటే మన కొరకు రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించుట ద్వారా, ఇక్కడ కింద వచనంలో మనం చూసుకున్నట్లయితే 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము. ఆయన ఈ లోకంలో జన్మించుట ద్వారా మనకెంతో సమాధానం, ఆనందము, రక్షణ ఎన్నో కలుగుతూ వచ్చినాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, మనము ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసుకున్నట్లయితే రండి, ఇక్కడే లూకాసు వార్త అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం ఇక్కడ మనం గమనించినట్లయితే 29వ లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ఇక్కడ గమనించినారా? మరి ఒక గ్రామానికి తన శిష్యులకి ఇద్దరికి చెప్తూ వచ్చినాడు. ఇద్దరు వెళ్ళి ఆ గ్రామంలో కట్టబడిన గాడిద పిల్ల అక్కడ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి అని దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినాడు ఇక్కడ. అయితే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడిద పిల్ల యజమాని మరి అడుగుతూ వచ్చినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని గమనించినారు. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి దేవుడు ఏ రీతిగా సెలవిస్తూ వచ్చినాడో అదే ప్రకారము ఆ కట్టబడిన గాడిద పిల్లను విప్పుతూ వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల యజమాని మీరేం చేస్తున్నారని అడుగుతూ వచ్చినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది, అంటే ప్రభువుకు అది అవసరం. అందుకే ఆ యజమాని ఏమంటూ వచ్చినాడు, సరే తీసుకెళ్ళండి అని చెప్తూ వచ్చినాడు. ఇక్కడ లేఖ భాగాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమని, ప్రభువుకు మనము కావలసిన వారం. అందుకే ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు, నిన్ను నన్ను ప్రేమించుట నిమిత్తమై. అక్కడ ఆ మారుమూల గ్రామంలో మరి కట్టబడి ఉంది. అంటే కట్టబడిన దానికి ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుందా? అది ఒకే గ్రామంలో కట్టబడుతూ వచ్చినప్పుడు అది దాసత్వం, అంటే యజమాని కింద ఉంది
కట్టబడి ఉంది, అంటే స్వేచ్ఛ లేదు. అలాంటి స్థితిలో ఉన్న గాడిద పిల్లను దేవుడు కోరుతూ వచ్చినాడు. ఇది ప్రభువుకు కావాల్సి ఉందని మరి చెప్తూ వచ్చినప్పుడు వారు ఆ రీతిగా దాన్ని విడిపిస్తూ వచ్చినారు. తర్వాత ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? దాని మీద కూర్చుంటూ వచ్చినాడు. ఆ రీతికి ప్రభు దాని మీద కూర్చోవడం ద్వారా గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అంటే ఎంత మాత్రం ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. ఎక్కడో మరి అది కట్టబడి ఉంది స్వేచ్ఛ లేకుండా. అయితే ప్రభు దాన్ని ఎంతగానో ఇష్టపడి ప్రభుకు కావాల్సి ఉందని దాన్ని తోలుకొని వస్తూ వచ్చినప్పుడు దాని మీద ప్రభు కూర్చున్నప్పుడు మరి ఇక్కడ ఎంతగానో ఆయన స్తుతిస్తూ వచ్చినారు. ఇక్కడ మనం చూసినట్లయితే 35వ వచనం, తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్లి మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి మరి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. మహాశబ్దముతో ప్రభు వస్తూ ఉన్నాడని ఆ గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నప్పుడు ఎంతగానో సంతోషముతో, మహాశబ్దం అంటే ఎక్కువగా ఆనందంతో ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ వచ్చినారు, ఆయన గణపరుస్తూ వచ్చినారు. చూసినారా? అంటే ప్రభువుకి అది అవసరమై ఉంది. ప్రభు రీతిగా దాన్ని మరి ఆ కట్ల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అలాగే మళ్ళీ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం, ఈయన ఇతర సమీప గ్రామముల్లోనూ మరి నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. అంటే ప్రభువు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వస్తూ వచ్చినాడు? సత్య సువార్తను ప్రకటించడానికి. మరి సమీపంలో గ్రామానికి మనం వెళ్దాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి ఉన్నానని తన శిష్యులకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన రాకడ మనము మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఎవరి కొరకు? మనుషులందరి కొరకు పాప పరిహార్థ బలిగా, తమ సర్వమానవాళి కొరకు పాప పరిహార్థ బలిగా తను తాను ఏం చేసినాడు? ఆయన అర్పించుకున్నాడు. అలాగే ఇక్కడ మరి ఎందు నిమిత్తం ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడంటే స్పష్టంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఆయన మరి గలిలీ అంతటా మరి వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దైవములను వెళ్ళగొట్టుచు నుండెను. తర్వాత 40వ వచనంలో గమనించినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. గమనించినారు ఇక్కడ ఒక వ్యక్తి, కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని మరి మోకాల మీద ఉండి ప్రభువును అడుగుతూ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఏమంటున్నాడు? ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. గమనించారా? అంటే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడుతూ వచ్చినాడు. అందునిమిత్తమే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను అని దేవుని వాక్యంలో అక్కడ మొదటి యోహాను రాసిన పత్రికలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. అంటే ఆయనే మనల్ని ప్రేమించినాడు. ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నాకిష్టమే. నిజంగా ఎంత ఇష్టపడింటే ప్రభు ఆ మాట అంటాడు. నిజంగా ఆ వ్యక్తిని, అలాంటి స్థితిలోని వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు పడరు. అయితే నా స్థితి కూడా అలాంటి స్థితే. ఏ మంచితనం లేదు. మన తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, మాటలు రకరకాలుగా మరి మన స్థితిగతులు మనకు తెలుసు. మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఉంది, పాపం చేయక మేలు చేయుచుండు మనుషులు భూమి మీద ఒక్కరైనా లేరు. అంటే ఎవరు మనసుకు నచ్చినట్లు వాళ్ళు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అందునిమిత్తమే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎట్లా వస్తూ వచ్చినాడు? ఆయన రక్షకుడుగా.
చూసినారు ఇక్కడ, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్తూ వచ్చినాడు. తర్వాత కింద వచనంలో మనం చూసుకున్నట్లయితే వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. తర్వాత ఆ వ్యక్తి ఊరికే లేడు, తను కలిగిన స్వస్థతను బట్టి మరి ఎంతగానో చాటిస్తూ వచ్చినాడు. అంటే దాని అర్థం ఏమని, ఎంతగానో ఆయన పొగుడుతూ వచ్చినాడు, ఘనపరుస్తూ వచ్చినాడు, ఆరాధిస్తూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే కట్టబడిన గాడిద పిల్ల విడుదల పొందుతూ వచ్చినాడు, ప్రభు దాని మీద కూర్చున్నప్పుడు ఏ రీతిగా అయితే మళ్ళీ అక్కడున్న ప్రజలందరూ కూడా, శిష్యులు కూడా అందరూ మహాశబ్దంతో ఆయన ఆరాధిస్తూ వచ్చినారో, అలాంటి అనుభవంలో మనం కూడా నిజమే ప్రభువా, నీవే నన్ను ఇష్టపడుతూ వచ్చిన దేవుడు, నీవే నన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన దేవుడని మనం కూడా మన రక్షకుని, మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. అలాగే రండి ఇంకొన్ని మాటలు తీసుకొని మనం ముందుకు వెళ్తూ వస్తాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎవరి కోసమంట? ఇక్కడ ఉంది కదా స్పష్టంగా, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై ఆయన ఈ లోకానికి పంపి ఉన్నాడు. అంటే వచ్చి ఉన్నాడు. తండ్రి తన కుమారుని పంపిస్తూ వచ్చినాడు, ఒక్కగానొక్క కుమారుని. చూసినారా? అంటే మనకు రక్షణ మారు మనసు. ఇశ్రాయేలు అంటే ఎవరు? మనమే. అంటే అందరూ కూడా రక్షణ మారు మనసు పొందాలని, రక్షణలోనికి రావాలని దేవుడు మరి ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చూసినారా? మనం రక్షణ పొందాలని ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. నిజంగా మన జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి పండుకున్నప్పుడు ఉదయం లేస్తామని గ్యారంటీ లేదు. ఎక్కడైనా ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ క్షణము ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. అంటే నీటి మీద బుడుగు వంటిది మానవుని ప్రాణం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రానట్టుగా ఉంది. దేవుడు కేవలం మట్టి వారని మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అయితే మరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటివి జీవితం కలిగిన నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎంతో గొప్ప ఆధిక్యతను ఆయన వదులుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చూసినారా? అందుకే మరి ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు రక్షకుడుగా. ఇక్కడ ఉంది కదా, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మనకు ఇవ్వాలని, మరి తర్వాత మనం పరిశుద్ధులుగా చేసి నిత్యరాజ్యంలో నీవు నేను ఉండాలని రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. అందుకే అక్కడ మరి గొర్రెల కాపరులు ఎంతగానో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినారు. నిజంగా ఆయన గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన జీవితకాలం అంతయు ఆయన జన్మను గురించి, ఆయన శ్రమపడిన శ్రమను గూర్చి, ఆయన సిలువలో ఆయన మరి ప్రాణం పెడుతూ వచ్చిన ప్రాణ క్రైదనమును గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన గొప్పతనం గురించి మనం అరీతిగా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎంతో మనము జీవించిన జీవితం అంతా కూడా ఆయనకు రుణస్థలం ఉన్నాం. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన ప్రాణ క్రైదనం తీరక అట్లుండవలసిందే, అంతే. ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా దానికి తగిన క్రయము చెల్లించలేరు. ఇంత అని వెళ్ళలేదు. అలాంటి క్రైదనం దేవుడు నీ కొరకు నా కొరకు చెల్లిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన మన మానవునిగా పిలుపులు రాసిన పత్రికలకు రాయబడుతూ వచ్చినాయి కదా ఈ మాటలు, దాసుని స్వరూపం ధరిస్తూ వచ్చినాడు. ఎందుకు నిమిత్తమైన అంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది? నేను రక్షణలోనికి. ఇక్కడ ఉంది కదా, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను బలపరుస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఈ లోకానికి ఆ రీతిగా వస్తూ వచ్చినాడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని మరి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని ఎట్లయితే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడుగుతూ వచ్చినప్పుడు, నాకు ఇష్టమే
నిజంగా ఆ స్థితిలో ఉన్న ఎవరైనా ఇష్టపడతారా? మనమే కానీ ఒక సందర్భంలో మనకు నచ్చినట్టుగా పిల్లలు నడుచుకోలేకపోతే, లేకపోతే ఒక మాట వినలేకపోతే ఇష్టపడం. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వీడు అని మనము విసుక్కుంటాము. అయితే ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, ఎవరునూ ప్రేమించలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని అడుగుతూ వచ్చినప్పుడు, దేవాది దేవుడు ఎంత ప్రేమతో ఆయన నాకు ఇష్టమే అంటూ వచ్చినాడు. అంటే అంతగా నిన్ను నన్ను దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన ప్రేమాస్వరూపి, దయాదాక్షిణ్యపూడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు, అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు ఆయన. అంతగా ఆయన నీ నాయడలో ఆయన కనికరంను వెల్లపరుస్తూ వచ్చినాడు. అందునిమిత్తం మనం ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. రండి, ఇక్కడ అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ గమనించినారా? మరి దావీదు వంశంలో నుంచి మరి రక్షకుడు రావాలని దేవుడు ఇష్టపడిన రీతిగా, మరి అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించాను. చూసినారా? ఇశ్రాయేలు కొరకు అంటే మన కొరకు దేవుడు మరి ఎంతగానో ఆయన్ను ఈ లోకంలోనికి పంపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకంలోనికి వస్తూ వచ్చినాడు. చూసినారా? యెహోవాకు నలగొట్టుటకు ఆయన ఏమైందంట? ఇష్టమైంది. అంటే ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరూ రక్షణ మారమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణలోనికి రావాలి, నిత్య నరకాగ్ని తప్పించబడాలి, నిత్య రాజ్యంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. అంటే ఇష్టపూర్వకంగా క్రయం చెల్లించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. నిజంగా ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా అధికారం కలదు. అంటే ఎవరో ఏదో మరి ఆనాటి యూదులు ఆయన శిక్షించినారని మనం అనుకుంటాం. కాదు, ఆయన ఇష్టంగానే ఆయన శ్రమ పడుతూ వచ్చినాడు, ప్రాణం పెడుతూ వచ్చినాడు. కేవలం నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొని రావడం కొరకు. ఎక్కడుంది కదా స్పష్టంగా ఏమని? అతని సంతానం నుండి అంటే దావీదు సంతానం నుంచి మరి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. చూసినారా? మన రక్షణ నిమిత్తము మనము రక్షణలోనికి రావాలని ఆ రక్షకుడు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. అందుకే మహోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగాక. అంటే ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా మనుషులకు సమాధానం కలుగుతూ వచ్చింది. లేకపోతే మానవుడు మరి తనకు నచ్చినట్లుగా గురి గమ్యం లేని జీవితం జీవిస్తూ తనకు నచ్చినట్లుగా జీవిస్తూ వచ్చినాడు. ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాని స్థితి మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణంలో మనుషులు వాళ్ళు ఎట్లా జీవిస్తూ వచ్చినారు, మరి ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అయితే దేవుడు ఆ పట్టణంను కనికరిస్తూ వచ్చినాడు. అదే రీతిగానే మన నిమిత్తమై లోకరక్షకుడు ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు రక్షకుడుగా. అలాగే రండి కొన్ని మాటలు తీసుకొని మనం 6లోనికి వెళ్తూ వస్తాం. యోహాను సువార్త ఇక్కడే గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 సమరయ స్త్రీ సందర్భం మనకంతా తెలిసిందే. ప్రభువు ఆమెతో కొన్ని మాటలు సంభాషిస్తూ వచ్చినప్పుడు మరి ఆమె ఎంతగానో ప్రభు ఆమె జీవితం గురించి చెప్తూ వచ్చినప్పుడు ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్తూ వచ్చింది, తన పాపను ఒప్పుకుంటూ వచ్చింది. అయితే ఆమె ఊర్లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము గమనించినట్లయితే 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నిజముగా లోకరక్షకుడుగా ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చూసినారా? లోక పాపం అంతటినీ కూడా ఆయన మీద మోసుకుంటూ వచ్చినాడు. ఇదిగో లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా రక్షకుడిగా ఈ లోకంలోనికి ఆయన వస్తూ వచ్చినాడు. అదే ఇక్కడ ఉంది కదా, మరి
అంటే ఆ స్త్రీ చెప్పిన మాటను కాక మా మటుకు మేము మరి ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది చూసినారా. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కాక ప్రభు అక్కడ 2 రోజులు ఉన్నాడు అంటే మా దగ్గర ఉన్న నివాసం చేయమని వాళ్ళు చెప్తూ వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఆగుతూ వచ్చినాడు. వాళ్ళు ఆ రీతిగా తెలుసుకుంటూ వచ్చినాడు ఈయన లోకరక్షకుడు అని తెలుసుకొని ఆయన ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినారు. ఆయన నామానికి తగిన మహిమను చెల్లిస్తూ వచ్చినారు, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వచ్చినారు. నా జీవితంలో కూడా ఏ రీతిగా అయితే తండ్రి మరి ఆయన ఎక్కడో మారుమూల గ్రామంలో నిజంగా ఒకసారి అనిపిస్తుంది యావత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్టియన్ ఎక్కువగా ఉన్నారు. అయితే మరి అమెరికా పెద్ద దేశం, అమెరికాలో దేవుని నమ్మినారని మనకున్న జ్ఞానం బట్టి మనము ఎరుగుతూ వచ్చినాం. మరి ఎక్కడ అమెరికా ఉంది, ఎక్కడ మనం ఇండియా ఉంది, తర్వాత ఇండియాలో ఎక్కడ మారుమూల గ్రామంలో మనం ఉన్నాం. ఈ మారుమూల గ్రామంలో ప్రభువుని ఎరిగే గొప్ప భాగ్యం మనకు దొరికిందా? ఎట్లా ఆయన వార్త మనకు వినపడుతూ వచ్చింది? ఎట్లా మనం రక్షణలోనికి వెళుతూ వచ్చినాం? ఇంతగా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడని ఆయన ప్రేమను గురించి కొంచెం లోతుగా మనము ధ్యానిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప ఎంత మాత్రం కూడా వాడు నా ఎద్దుకు రాలేడు. ఆయన ఆకర్షిస్తూ వచ్చినాడు. నేను ఎట్లయితే ఆ మారుమూల గ్రామంలో కట్టబడిన గాడిద పిల్లను దేవుడు జ్ఞాపం చేసుకొని దాన్ని విడిపిస్తూ వచ్చినాడో ఆ కట్ల నుంచి, ఆ దాసత్వం నుంచి, అట్లా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి ఈ గ్రామంలో తన శేషించిన సంఘమును దేవుని పిల్లల్ని ఇక్కడ ఉంచుతూ వచ్చినాడంటే నిజంగా ఎంత ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, అంత ధన్యులుగా చేస్తూ వచ్చినారు. భౌతికంగా ఆస్తుపాస్తులు లేకపోతే పేరు ప్రఖ్యాతులు మనకు లేకపోవచ్చు, అయితే ప్రభులో అన్నీ ఉన్నాయి. మనకు ప్రభులో మనం ఆనందిస్తున్నాం. అందుకే మరి ఆ సర్వలోకంలో అంటే ఆ మహోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ ఎట్లయితే కలుగుతూ వచ్చిందో అదే రీతిగానే భూమి మీద మనుషులకు ఏమైంది? సమాధానం కలుగుతూ వచ్చింది. ఆయన బట్టే సమాధానం. నిజంగా ఎంతో ఆశ్చర్యం. అంతగా ఆయన నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు, అంతగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం అందుకే ఇక్కడ ఈయన నిజముగా లోకరక్షకుడని ఆ సమరే గ్రామంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా అయితే వారికి వాళ్ళే తెలుసుకొని మరి గుర్తెరుగుతూ వచ్చి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. అట్టి అనుభవంలో నిజమే ప్రభువా, నిజంగా నాలో మంచితనం లేదు, పాప కట్ల చేత కట్టబడిన వాడిని, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వలె నా పాప దోషములన్నిటి కూడా పాప కుష్టితో పడిపోయి చెడిపోయి ఉన్నవాడిని. అలాంటి నన్ను నువ్వు ప్రేమించి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఎంత ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడంటే ఆయన గొప్పతనం నిజంగా మరి ఎంతో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడే ఉన్న దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇంకెంత గొప్ప దేవుడో చూడండి. అంటే పాదపీఠంగా భూమి ఉందంటే భూమి మీద ఆయన కాలు ఉంచినాడు. అంటే మన ఊహకు కూడా ఊహించడానికి కూడా మనకు అందదు. అంటే అంత గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని మానవుణ్ణి అంటే మరి విసిరి వెళ్ళిన గాలి తిరిగి రానట్లుగా ఎట్లయితే ఉందో అలాంటి మానవుని ప్రభు ఇంత గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? నిజమే కదా ప్రభా అని ఒకసారి ఆయన చేసిన కార్యములు మనం తలబోసుకుంటూ మనం ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. ఏదో ఆయనకి ఏదో అర్పించాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టం. మనం ఆరాధించే ఆరాధన ద్వారా ప్రభు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఎట్లా? నిజంగా అట్టి అనుభవం కలిగిన వారమై వాళ్ళు అక్కడ సమయ గ్రామస్తులు అంటూ వచ్చినారు కదా, ఈయన నిజముగా లోకరక్షకుడని వాళ్ళు తెలుసుకున్నారు. అలాంటి అనుభవం. అలాగే రండి ఇంకొన్ని మాటలు తీసుకొని మనము ఆరాధనలోనికి వెళుతూ వస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యంని మీ వర్త ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ గమనించారా? పితృపారంపర్యం వ్యర్థ ప్రవర్తన అంటే మన పితృల వల్లే దేవునికి నచ్చిన జీవితము లేదు. మనకు నచ్చినట్లుగా జీవిస్తూ వచ్చిన వారం. మన పితృలు కూడా కొంతమంది ఆ రీతిగా జీవించడం ద్వారా ఎంతో నష్టపోతూ వచ్చినారు. అయితే స్పష్టంగా ఉంది కదా, అమూలమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్లి వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. చూసినారా?
ఆయన అమూల్యమైన రక్తం చేత, ఆయన పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు నా కొరకు, మరి దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, రక్తం చిందించబడింది పాప క్షమాపణ లేదు. అయితే మరి ఎడ్ల రక్తం కానీ మేకల రక్తం వలన కానీ పాప విమోచన విడుదల మానవునికి విడుదల కలగదు. అయితే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. అది ప్రభు ఎరిగినాడు. నా నిమిత్తమై లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. బలియాగం అయిపోతూ వచ్చినాడు. సర్వ మానవాళి కొరకు పాప పరిహార్త బలిగా ఆయన అర్పించుకుంటూ వచ్చినాడు. ఎంతో ఇష్టపూర్వకంగా, నాకు ఇష్టమే. చూసినారా? అందుకే ఇక్కడ ఉంది కదా, కింద వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నింపబడేను. అంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులు ఆయన మనల్ని ఎరుగుతూ వచ్చినాడు. మరి కీర్తనకాడు అంటాడు కదా, తల్లి గర్భంలో మనం పిండమై ఉండగానే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఎరుగుతూ వచ్చినాడు. నిజంగా డాక్టర్లకే అర్థం కాదు, అంటే మగ శిశువు ఆడ శిశువు అని. అంటే అలాంటి పిండముగా ఉండగానే దేవుడు ఎరుగుతూ వచ్చినాడు. ఆయన ఏర్పాటులో మనం ఉండాలని దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఎంత ప్రేమిచ్చిండల్లా, ఎంత ప్రేమను ఆయన వెల్లడపరుస్తూ వచ్చిండల్లా మన మీద, ప్రాణం పెట్టినంతగా. అంటే చివరికి తన ప్రాణంనే అర్పించేంతగా ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే ఈయన నిజముగా లోకరక్షకుడు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాడు? మన కొరకు పుట్టి ఉన్నాడు. అది మనం గుర్తెరిగి, నిజమే ప్రభువా, మా కొరకు ఎంతో గొప్ప ఆధిక్యతను మరి ఆయన వదులుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవునిగా, శరీరధారిగా ఎన్నో అవమానాలు, ఎన్నో పాటలు పడుతూ వచ్చినాడు. మనకు తెలుసు అంత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసుకుంటూ వచ్చినప్పుడు, మన అతిక్రమను బట్టి, మన దోషములను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. మన సమాధానమైన శిక్ష, అంటే మనం పొందవలసిన శిక్షణ అంతా కూడా ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. రండి ఇంకో మాట మనం చూసుకుందాం. ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. చూసినారా? లోకరక్షకుడుగా ఆయన ఉండటానికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు, అంటే ప్రభు ద్వారా మనం విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. లోకమును ప్రేమిస్తూ వచ్చినాడంటే లోకంలో నిన్ను నన్ను కూడా ఉన్నవారిని ప్రేమించినట్లే. అందుకే ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. స్పష్టంగా ఉంది కదా, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాం. గమనించారు ఇక్కడ? అంటే లోక రక్షకుడుగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపం అంతటిని కూడా ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. ఎందు నిమిత్తం? నిన్ను నన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పించడం నిమిత్తం, నిత్య రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుని స్వాస్థ్యంలో, అందుకే ఉంది కదా దేవుని వాక్యంలో, మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. నిజంగా ఆ స్వాస్థ్యంలో మనం ఉండాలని ఎంత ఇష్టపడి ఉంటాడు దేవుడు. అందుకే ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు, ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. వీటన్నిటిని కూడా మనం తలబోసుకుంటూ, నిజమే ప్రభువా, ఎందుకు పనికిరాని ఎవరు నన్ను ఇష్టపడలేదు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా? ఏదైనా కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉండి, మరి కొంచెం చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండి, కొంచెము వికారంగా ఉంటేనే ఎవరు కూడా ఆ వ్యక్తితో మాట్లాడడానికి, కొద్దిగా దగ్గర ఉండడానికి ఎవరు ఇష్టపడరు. మరి ఆ వ్యాధి కలిగిన వ్యక్తిని ఎంత ప్రేమించినాడు దేవుడు. నా స్థితి కూడా అటువంటిదే. అలాంటి స్థితిలో ఉన్న ప్రభు వ్యక్తిని కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. నాకు ఇష్టమే నీవు శుద్ధుడో కమ్ము. ఎంత ఇష్టం ఉంటే ఆయన నాకు ఇష్టమే అని చెప్తూ వచ్చింటాడు. తక్షణమే శుద్ధుడైతూ వచ్చినాడు. కాబట్టి ఆ అనుభవం, నిజమే ప్రభువా, ఇంతగా నా ఎడల మీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినారు. నా నిమిత్తమే ఈ లోకంలో నువ్వు జన్మిస్తూ వచ్చినావు. మన జీవితం అంతా కూడా ఆయన జన్మను గురించి చెప్పుకున్నా, ధ్యానించినా తక్కువే. కాబట్టి వీటన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో ఆయన చేసిన మేలును బట్టి క్లుప్తంగా ఆయన మనం ఆరాధించి ఆయన
ఘనమైన నామానికి మహిమను చెల్లిస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించును గాక.